కానీ మీరు ఇమిటేట్ చేశారు కదా రోజా గారిని, జగనన్న, అది కొన్ని షోల్లో వేస్తున్నారు, మీరు మరీ ప్యారడీ చేశారు, కామెడీ చేశారని ఏదో 2-3 షోల్లో పడ్డాయంట కదా. ఇది మన శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేష్ వాళ్ళు చేశారు, నరేష్ వాళ్ళు చేశారు. అదే జగనన్న అంటే ఆదన్న నేను అందరూ మెచ్చుకుంటున్నారు సార్. ఒకటి నాకు తెలిసి ఒక 200 కోట్ల మంది చూశారు దాన్ని. అంటే 200 కోట్ల మంది ఉండారని కాదు, 200 కోట్ల వ్యూవర్షిప్ ఉంది దానికి. అంటే ఓవరాల్గా ప్రపంచం మొత్తం మీద ఒక 12-13 కోట్ల మంది తెలుగు వాళ్ళని వేసుకున్నా, 3 కోట్ల మందికి ఫోన్ నాలెడ్జ్, ఫోన్ ఎత్తపోయినా, ఒక 7-8 కోట్లు వేసుకున్నా ఇంటూ 100 అంతమంది అంత వ్యూవర్షిప్ వచ్చింది దానికి. శ్రీనివాస్ గారు మీరు చూసారా ఆర్పి వీడియో? ఒకసారి చెప్పదు ఏమంటావు? జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. శ్రీనివాస్ గారు ఆర్పి గురించి ఏమంటారు మీరు? చాలా ఫైట్ చేశాడు. యాక్చువల్గా ఈయన చాలా మంచి ఆర్టిస్ట్ అండి. నేను జబర్దస్త్ని అందరూ చూసినట్టుగానే నేను కూడా జబర్దస్త్ ఇంట్రెస్ట్ వచ్చింది, చాలా బాగుంది. వీళ్ళందరూ మొదటి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చాలా అద్భుతమైన షో అది, చాలా బాగా సాగింది. వీళ్ళు ఈయన కానీ ఆది కానీ సుడిగాలి సుధీర్ ఇంకా వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు. అయితే వీళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ మంచి టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, వీళ్ళందరూ మల్టీ టాలెంటెడ్ అండి. కానీ వీళ్ళకి ఒక మైనస్ ఏంటంటే జబర్దస్త్కి వచ్చిన పేరు వీళ్ళకి రాలా. అంటే తూకం వేసుకుంటే జబర్దస్త్కి టాప్ రేటింగ్. చంద్ర కానీ ఈయన కానీ ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ స్థాయిలో బ్రహ్మాండం యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు రేపు సిలిలాయిడ్ మీద సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి తో పోల్చుకుంటే వీళ్ళేం తక్కువ కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళకన్నా కూడా బాగా చేస్తున్నారు కొంతమంది మీద. అయితే వీళ్ళని పెట్టేటప్పటికి జబర్దస్త్ ఆర్టిస్టులు రా అని వీళ్ళకి జబర్దస్త్ ఎలాగైతే వీళ్ళకి వేదిక పికప్ ఇచ్చిందో అదే మైనస్ అయింది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే అది వాళ్ళు అందరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ ఈయన స్కిట్లు నేను చూసేవాడిని. అంటే అంటే ఆయన సొంతంగా రాసుకుంటారంటే వీళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఏముండదు, మీరే రాసుకుంటారంట కదా వీళ్ళ దాంట్లో. అంటే యాక్చువల్లీ మీతో పాటు చేసి జబర్దస్త్కి జడ్జిగా ఉన్న రోజా గారు కూడా మీ గురించి ఆది గురించి చాలా చీప్గా మాట్లాడినట్టున్నారు కదా. అవును సార్, మీకు ఒకటి అర్థం కావట్లేదండి. ఆవిడ 3,000 కోట్లు ఆవిడ అనుకున్నాయి సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా 140 నుంచి 160 సీట్లు గెలుస్తుందని సర్వేలో ముందే చెప్పాను. నేను నాకు థ్రెట్ ఉన్నప్పుడే గెలవక ముందే చెప్పాను 140 నుంచి 160 సీట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు, అలా ఆవిడ గెలుస్తుంది అని కూడా నేను ఫస్ట్ చెప్పింది నేనే. అదేవిధంగా ఆవిడ వాళ్ళు ఎంతండి, వాళ్ళ బతుకులు ఎంతండి, చిన్నగా ఎంతండి. నేనేమన్నా ఈవిడ ఏమన్నా ఆస్కార్ అవార్డు ఆర్టిస్టా, లేకపోతే నేషనల్ అవార్డు ఆర్టిస్టా, లేకపోతే ఏమైనా స్క్రీన్ ప్లేలో 5-6 నంది అవార్డులు తీసుకున్న ఆర్టిస్టా? కాదు కదా. ఇప్పుడు రోజా గారు అంటే వీళ్ళని అలా మాట్లాడేది, వాళ్ళ బతుకులు ఎంత, అలా కింద వీళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఆవిడని ప్రస్తుతించేవాళ్ళు అండి. చాలా బాగా, చాలా మంచిగా, చాలా గౌరవంగా చూసేవారు. ఆవిడే ఒక రకంగా